నమస్తే, వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. నేను సాయి. ముందుగా మన ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో వాడివేడిగా రాజకీయాలకు సంబంధించి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటు నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, అలాగే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా మారింది. దాదాపుగా రాత్రి 11 వరకు కూడా జరిగినటువంటి సభలో ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకొని మీ హయాంలో ఏం చేశారు, మా హయాంలో ఇది చేస్తున్నాం, మీ హయాంలో ఏం కాలేదు, మా హయాంలో ఇది అయిందని చెప్పేసి ఒకరినొకరు తిట్టుకునేంత స్థాయికి వచ్చింది. రైట్, ఇది అంత పక్కన పెడితే కనుక ఆంధ్రప్రదేశ్లో షర్మిల కీలక వ్యాఖ్యలు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా దివ్యాంగ శక్తి అని చెప్పేసి సీఎం చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ కానివ్వండి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా దివ్యాంగులకై ప్రత్యేకంగా ఉగాది కాగా వాళ్ళకు దివ్యాంగ శక్తి అని చెప్పేసి కొన్ని మంచి పథకం తీసుకురావడం జరిగింది. రైట్, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈనాడు చూద్దాం. ఫస్ట్ ఈనాడుకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మొదటగా దివ్యాంగులకు కొత్త శక్తి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలకు 2000 ఆదా. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పవన్ కళ్యాణ్, లోకేష్లతో కలిసి దివ్యాంగ శక్తికి శ్రీకారం. క్యాంపు కార్యంలో ఆత్మీయ విందు. మంగళగిరి బస్టాండ్లో దివ్యాంగులతో కలిసి ప్రయాణానికి సిద్ధమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్. బస్సులో దివ్యాంగ ప్రయాణికుడితో కలిసి జీరో టికెట్ చూపుతున్న చంద్రబాబు. రైట్, దివ్యాంగులు ఎలాంటి ఖర్చు లేకుండా 5 రకాల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా కూడా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించామని, దీని ద్వారా ఒక్కొక్కరికి నెలకు 2000 రూపాయలు ఆదా అవుతుందని చెప్పేసి ఆయన అన్నారంట చంద్రబాబు నాయుడు. అలాగే వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కూడా ఈ పథకం ఎంతగానో అమలు చేస్తున్నట్టుగా వెల్లడించారు. దివ్యాంగ శక్తి పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరిలో బుధవారం నాడు ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం దివ్యాంగులకు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ విందులో చంద్రబాబు, లోకేష్ వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారులతో మాట్లాడారు. రైట్, ఇది చాలా మంచి పథకం అని చెప్పేసి చాలా మట్టుకొని అంటూ ఉన్నారు. బాధ్యతాయుతమైన జెన్జీతోనే సూపర్ పవర్గా భారత్, జనసేనానితో జెన్జీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భూగర్భ క్షిపిణి కోట కేష్మ, ఇరాన్కు ఆయుధ పట్టుగా నిలుస్తున్న ధీవి, అలాగే అద్భుత ప్రకృతి అందాలకు నిలయం. అనుమతులు లేని పాల విక్రయదారులపై చర్యలు తప్పవు, పశు సంవర్ధక శాఖ. షర్మిలకు సంబంధించినటువంటి అంశం. వైఎస్ షర్మిల, పిసిసి అధ్యక్షురాలు, ఏపీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలు షర్మిల. అన్నా అనే పదానికి కలంకం తెచ్చిన జగన్. ఆయన అలాంటి సోదరుడు ఉంటే వేరే శత్రువులు అక్కర్లేదు. కడప ఎంపీ సీట్ కోసమే వివేకా హత్య, పిసిసి అధ్యక్షురాలు షర్మిల. ఒక విధంగా చూస్తే కనుక ఎంపీ అవినాష్ సంబంధించినటువంటి మాటలేమో చూస్తే కనుక సునీతనే కావాలని ఇందులో విరికిస్తున్నారు. అసలు వైఎస్ వివేకా హత్య అనేది అసలు జరగలేదు. దీనికి సంబంధించి కూడా సాక్ష్యాలు తారుమారు చేశారు. మొత్తం మీద సునీత పైనే ఇదంతా కూడా అభిముఖం మోపినట్టు మాట్లాడారు. అసలు కావాలని ప్రీప్లాన్డ్గా చేస్తున్నారని చెప్పేసి తనను ఇరికాటంలో పెట్టడానికి ఇది ఎట్లా చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో మళ్ళీ వైఎస్ వివేకా హత్య కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంటే పోటాను పోటీగా ఆరోపణలు చేసుకుంటూ కొంచెం అది ప్రొలాంగ్ చేస్తున్నారు. సో చూద్దాం ఒకసారి షర్మిల ఏం మాట్లాడిందో. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వంటి అన్న ఉంటే వేరే శత్రువులు అక్కర్లేదని, అన్న అనే పదానికి ఆయన కలంకం తెచ్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. బుధవారం నాడు విశాఖపట్నం విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ బాధాకరం, గుండెపోటు ఎపిసోడ్ సునీత సృష్టించాలని అనడం కూడా అత్యంత దారుణం. అవినాష్ రెడ్డి మాటలు మా కుటుంబానికి బాధ కలిగించాయి. సొంత మీడియా డబ్బు ఉందనే అహంకారంతో సొంత సోషల్ మీడియాలో సైన్యంతో కూడా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, అలాగే పలుకుబడి ఉందని ఎన్ని నేరాలు చేసినా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారన్నది ఆమె మాట. సో మొత్తం మీద వివేకాది హత్య ఖచ్చితంగా కూడా హత్యనే ఇది జరిగిందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందే, గడువు పొడిగించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఎస్ఈసి. పంచాయతీల్లో ఓటర్ జాబితాకు సంబంధించిన ప్రచురణకు 4 వారాల గడువు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తోసిపుచ్చారు. గడువు పెంచేందుకు కూడా సరైన కారణం లేనందున పంచాయతీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందేనని ఆమె పునరుద్ధరించారు. రైట్, పిల్లల్ని పావుగా వాడుకోలేరు, వారు తనకు పుట్టలేదని DNA పరీక్ష చేయాలన్న భర్త, హైకోర్టు నిరాకరణ. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తి ఒకరిపై చేస్తున్నటువంటి ఆరోపణలు రుజువు చేసేందుకు పిల్లలను పావుగా వాడుకోలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిల్లల గోప్యత హక్కు, గౌరవం ముడిపడినటువంటి వ్యవహారం ఇది. ఎందుకంటే బలమైన కారణం లేకుండా DNA పరీక్ష చేయడానికి న్యాయస్థానాలు ఒప్పుకో.
తన భార్య వివాహేతర సంబంధం రుజువు చేసేందుకు కూడా పిల్లలిద్దరికీ DNA పరీక్ష నిర్వహించాలా ఆదేశాలు జారీ చేయాలని ఓ భర్త చేసినటువంటి అభ్యర్థనను తోసిపుచ్చింది. దిగువ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సమర్థించింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందనే కారణంతో విడాకుల కోసం భర్త పిటిషన్ వేశారు. కానీ వివాహేతర సంబంధం అనే కారణంతోనే కాదని గుర్తు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తార్రాడ రాజశేఖరరావు ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చారు. భార్య తనను విడిచి దూరంగా ఉంటున్నారని విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి దిగువ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ కూడా కొత్త కోణాన్ని తెరపైకి వచ్చారు. పిల్లలు తనకు పుట్టలేదని వారికి DNA పరీక్ష చేయించాలని కోరారు. ఇది అభ్యంతరాలను దిగువ కోర్టు తిరస్కరించింది. దీంతో భర్త హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి పిటిషన్ను కొట్టేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు 3,000 రూపాయల ఖర్చు చెల్లించాలని పిటిషనర్కు ఆదేశించారు. సరిపోయింది. ఇరాన్ అణు కేంద్రంపై దాడి. ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ ఇరాన్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్లోని రమత్ ఘాన్లో దెబ్బతిన్నటువంటి ఓ అపార్ట్మెంట్, ఇది అతిపెద్ద గ్యాక్ క్షేత్రంపైన బాంబులు. ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ను చంపేసిన ఇజ్రాయెల్. హార్మోజ్ తీరంలో బంకర్ బ్లాస్టర్ బాంబులతో దాడి. ఇజ్రాయెల్ గల్ఫ్పై అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినటువంటి ఇరాన్. టెల్ అవీవ్లో ఇద్దరు మృతి. ఇది ఎంత దారుణంగా అయిపోయిందంటే పరిస్థితి ఇరాన్లో. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి బాంబులు పడతాయో ఎలాంటి సందర్భం వస్తుందో అనే భయంతో బతుకున్నటువంటి పరిస్థితి. ఇటు అమెరికా టు ఇజ్రాయెల్ దాడులు, ఇజ్రాయెల్ నుండి ఇరాన్పై దాడులు అయ్యేసరికి ఈ స్థావరాలపైన కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయి. రాబోయే కాలంలో ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఈ దాడి తీవ్రత పెరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో ఇది ఈనాడుకు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. నెక్స్ట్ సాక్షిలో చూసుకుంటే గనక పార్లమెంట్ అంటే ఓపెన్ యూనివర్సిటీ, పార్లమెంట్ అంటే ఒక ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి ప్రధాని మోదీ చెప్పారు. రాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఉండదని ఉద్ఘాటించారు. ఓకే, దేశ రాజధానిలో దారుణం. ఢిల్లీలో 5 అంతస్తుల భవంతిలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 9 మంది సజీవ దహనం అయ్యారు. ఈవీ ఛార్జింగ్ పాయింట్ పేలి. మధ్యప్రదేశ్ ఇండోర్లో విద్యుత్ వాహన ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు జరిగి ఒకే కుటుంబంలో 8 మంది చనిపోయారు. భారత్కు క్షేమంగా జగ్లడ్కి. 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురు మరో భారతీయ రవాణా నౌక జగ్లడ్కి హార్మోజ్ మీదుగా ముంద్రా పోర్టుకు చేరుకుంది. రైట్, విజయవాడలో ముస్లిం సోదరులతో కలిసి దువా చేస్తున్నటువంటి మాజీ సీఎం జగన్. ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్. రైట్, ముస్లిం సోదరులకు విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఇఫ్తార్ విందు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంలోనూ భారీగా హాజరు. వైఎస్ జగన్ సీఎం కావాలంటూ కూడా దువా చేసిన ముస్లిం మత పెద్దలు. అబద్ధాల జాతర, కొలువులకు పాతర. పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కార్ ఆటలు. 22 నెలల్లో నిరుద్యోగ భృతి కింద 13,200 రూపాయల కోట్ల ఎగువేత. అధికారంలోకి రాగానే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు కూడా నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి. ఎన్నికల ముందు సూపర్ 6లో భాగంగా చంద్రబాబు అండ్ కో ఇచ్చినటువంటి హామీ. ఈ మేరకు సంతకాలు చేసి మరీ ఇంటింటా బ్యాన్లు పంపినటువంటి నేతలు మేనిఫెస్టోలను పెట్టి యువతకు గాలం. తీరా గద్దెనెక్కినాక నోటిఫికేషన్లు ఊసేలేదు. ఏటా 75,000 మంది ఉద్యోగ అర్హత కోల్పోతున్నా పట్టించుకోని దుస్థితి. 10,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ అంటూ కూడా తాజాగా కొత్త రాగం. సరే, కొత్త కొలువుల జాతర స్టార్ట్ అయింది. నిజంగా దాదాపు 10,500 చిల్లర జాబులు పడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో 6,31,310 ఉద్యోగాలు. 6 నెలలు తిరగకుండానే 1.3 లక్షల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. ఇక 2.66 లక్షల మంది వాలంటీర్ల నియామకం. అప్కాస్ ద్వారా 96,000 ఉద్యోగాలు. ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఉద్యోగాల క్రమబద్ధీకరణ. ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లతో వివాదరహిత పోస్టులకు సంబంధించి కూడా భర్తీ. ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 27% ఐఆర్, అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు, మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంపు. కెప్టెన్ ఇషాన్, వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మ, రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కిమ్స్ గైర్హాజరుతో వచ్చే ఐపీఎల్లో సీజన్లో ఆరంభ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తాడని ఫ్రాంచైజీ వెల్లడించింది. రైట్, పిన్నెల్లికి బెయిల్. ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనకి ఏం చేస్తున్నారు? హైకోర్టు బుధవారం నాడు ప్రశ్నించిందంటే దీనికి సంబంధించి కూడా ఏం చర్యలు తీసుకుంటున్నారు మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా. ఇన్నర్లో సిఐడి చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఐఐఆర్ కుంభకోణంపై సిఐడి నమోదు చేసినటువంటి కేసును సిబిఐకి బదలాయించాలని చెప్పేసి కోరుతూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణార్హతపై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఓకే, ఎస్ఎఫ్టీ 12,779 బిల్డర్ బాబు కొత్త రేటు. ఈ రేటుతోనే శాశ్వత సచివాలయ నిర్మాణం. అందుకోసం 2,316.88 కోట్లతో పరిపాలన అనుమతులు. 2018లో 5 టవర్ల నిర్మాణం పనులకు 3 ప్యాకేజీల కింద టెండర్లు. ఎస్ఎఫ్టీ కింద 4,350.42 చొప్పున షాపూర్జీ, పల్లోజీ, ఎన్సిపి అండ్ ఎల్ఎన్టీకి కూడా పనుల అప్పగింత. 2024లో కాంట్రాక్ట్ ఒప్పందాలను రద్దు చేసిన సర్కార్
భారీగా పెంచిన కొత్త రేటుతో అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ఎత్తుగడ. నాటికి స్టీల్, డీజిల్, సిమెంట్ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. కానీ అంచనా వ్యయం భారీగా పెంచేసి పాత సంస్థలకే పనుల అప్పగింత. 6,671.31 కోట్లకు చేరుకున్నటువంటి శాశ్వత సచివాలయ నిర్మాణ వ్యయం. దీనిని బట్టి చూస్తే 12,779.7కు చేరుకున్నటువంటి చదరపు అడుగుల నిర్మాణ వ్యయం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో 5 స్టార్ వసతితో నిర్మాణ వ్యయం ఎస్ఎఫ్టీకి 4,000 రూపాయలు మించడం లేదు. భారీ ముడుపుల కోసం అంచనా వ్యయం చేస్తున్నారంట నిపుణులు. సో నూతన సచివాలయానికి సంబంధించినటువంటి అంశం. విజయ్కు సీఎం పదవి, పార్టీకి 50% సీట్లు ఆఫర్ చేశారు. ఈ ప్రతిపాదనను విజయ్ తిరస్కరించారు. తమిళనాడులో బలమైన శక్తిగా టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున వెల్లడి. ఇంధన కేంద్రాలే టార్గెట్. ఇరాన్లో అతిపెద్ద సహజ వాయు కేంద్రంపై ఇజ్రాయెల్ భీకర దాడి. గల్ఫ్ దేశాల్లో ఇంధన కేంద్రాలపై విరుచుకుపడినటువంటి ఇరాన్. బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఎవరు ధృవీకరించారు? స్పష్టమైన నివేదికలు లేకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. సీఎం, డిప్యూటీ సీఎం హోదా వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యవహరించలేదు. దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అనేలా ప్రవర్తించారు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే సుజనాథ్ చౌదరి ఆగ్రహం. ఇదం జగత్. 4 రాష్ట్రాల ఎన్నికలు, పంచాంగ శ్రవణం. రైట్, ఇప్పుడు 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ జాతకాలు నా దగ్గర కన్నా అతని దగ్గర కరెక్ట్గా ఉంటాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి నాయకులు పంతుల దగ్గరికి వెళ్తే పంతులేమో సామాన్య ఓటర్కు నాడి అక్కడ ఉంది, అక్కడ చూసుకోండి అన్నాడట. రైట్. ఆంధ్రజ్యోతి. ఏ పథకమైనా పేదలకే. దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచుతాం. దివ్యాంగ శక్తి ఈ సంకల్పంలోని భాగమే. వారికి ఎప్పుడు అండగా ఉంటుంది మేమే. 500 ఉన్న పెన్షన్ 6,000 చేస్తాం. త్వరలో దివ్యాంగులకు మరింత మేలు. విద్యా, ఉపాధి నుండి కూడా స్టార్టప్ వరకు ఛాన్స్. గత ప్రభుత్వంలో అనర్హులకు దివ్యాంగ పెన్షన్లు. ఇది నీచం, బాధాకరం. దివ్యాంగులకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం. ఉండవల్లిలో ఆత్మీయ విందు. వారితో కలిసి ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్. పోలవరం నిర్వాసితుల త్యాగానికి ప్రతిరూపం. వారికి ఒకరోజు ముందుగా ఉగాది. 3వ దఫా 220 కోట్ల పరిహారం చెల్లింపు. ఉండవల్లిలో లాంఛనంగా చెక్కుల పంపిణీ. వారంలోగా కొత్త డయాఫ్రామ్ వాల్ సిద్ధం. గోదావరి పుష్కరాలకు ముందే జాతికి అంకితం చేస్తాం. దీనికి ముందే నిర్వాసితులందరికీ కూడా పరిహారం. ఇప్పటిదాకా 26 పునరావాస కాలనీలు పూర్తి. వచ్చే డిసెంబర్ల కల్లా మిగతా 49 కాలనీలు కూడా పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు హామీ. 5 శాఖల్లో 8,341 పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చంద్రబాబుది ఇంకోసారి చదివితే కనుక దివ్యాంగులకు విద్య, ఉపాధి, వైద్యం, రవాణా తదితర అన్ని రంగాల్లో కూడా సమాన అవకాశాలు కల్పిస్తాం. డిజిటల్ నైపుణ్యాలు, స్టార్టప్ అవకాశాలు వారికి దరికి చేరుస్తాం. ఈ లక్ష్య సాధన కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, వసతి గృహాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారంట. ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వం చేదోడుగా ఉండడంతో పాటు వారిలో సృజనాత్మకతను, భిన్న ప్రతిభను కూడా వెలికి తీసేందుకు కూడా చర్యలు తీసుకుంటాం. దివ్యాంగ శక్తి పథకం ద్వారా వారికి స్వేచ్ఛా గౌరవం లభిస్తుంది. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెలుగు. V6 వెలుగు. తెలంగాణ రాజకీయాలు ఒక రేంజ్లో ఉన్నాయి, మామూలుగా లేవు అసలు. ప్రభుత్వానికి అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేసే దమ్ము లేదు కేటీఆర్. ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి మొయినాబాద్ కేసుకి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఇటు ఏపీకి చెందినటువంటి ఎంపీ మహేష్కు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా పాజిటివ్ వచ్చింది. అలాగే గాల్లో కూడా కాల్పులు జరిపారు. ఇదంతా పక్కన పెడితే కనుక తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో ఇదంతా జరుగుతున్నటువంటి తతంగం ఏదైతే ఉందో, ఈగల్ టీం కూడా వారిపైన దాడి చేసి, ఆ దాడి చేసే క్రమంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే వాళ్ళని చూస్తూ కూడా గాల్లో కాల్పులు జరిపాడు. 3 రౌండ్లో 2 రౌండ్లో కలిపాడు. ఎందుకు కాల్చాడు కూడా తెలియదు, భయం. సో ఒక్క విషయం ఏంటంటే తెలంగాణలో డ్రగ్స్ రహితంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పిడికిలు బట్టి చెప్తాడు, ఖచ్చితంగా చెప్తారు. కానీ ఆచరణలో మాత్రం నచ్చలేదు. సరే పోనీ అంత పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి సర్కార్ అయితే ఈగల్ టీం తీసుకొచ్చింది. ఎక్కడ గంజాయి కానీ, మాదక ద్రవ్యాలు కానీ, డ్రగ్స్ కానీ, లేకపోతే తదితర పాన్ గుట్కా ఏదున్నా కానీ, ఏదైనా మాదక ద్రవ్యం ఏదైనా కూడా తీసి చించి పాత్ర ఎత్తుంది, తీసి అవుతా ఇట్లా చింపి ఏమంటారు చూడు మన భాష తెలంగాణలో, చించి నారగడతా అని చెప్పేసి, చీరి నారగడతా అని చెప్పేసి అంటారు చూడు, ఆ టైంలో చీరి నారగడతారు. అయితే అందరు కూడా మాకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయరు, నేను కూడా సవాల్ నేను కూడా ఇస్తున్నా, బరాబర్ నాకు డ్రగ్స్ టెస్ట్ చేసి రాజీనామా చేస్తా, మీరు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలా, ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ హయాంలోనే పెరిగింది ఇదంతా. అంటే చలో మేము రెడీ, మీరు కూడా రెడీ అని సవాల్కి ప్రతి సవాల్ అవుతాను. సవాల్కి ప్రతి సవాల్ అయితే ఓకే పర్లేదు, కానీ నిజంగా ఆ టైంలో దొరికినటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో, రాజకీయంగా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చి, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంచి సీనియర్ నాయకుడు ఉన్నటువంటి ఒక వ్యక్తి
ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఏం చెప్తా ఉన్నారు, అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఏం చెప్తా ఉన్నారు, అది ఇంపార్టెంట్. ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటుందా, స్టేషన్ బెల్ ఇచ్చింది ఎందుకు, ఒకవేళ నిజంగానే డ్రగ్స్కు సంబంధించినట్టు కఠిన చర్య ఆన్ స్పాట్ ఏం తీసుకుంటారు అనేది కావాలి. సరే చూద్దాం. మీ ముచ్చట ఏంటంటే బడివే అని కేసీఆర్ని తిట్టినా కూడా సీఎం తిట్టినా కూడా స్పీకర్ ఖండించలేదు. అట్లాంటప్పుడు ఆయన అసెంబ్లీలోకి ఎందుకు వస్తారు? మమ్మల్నే తట్టుకోలేకపోతున్నారు, కేసీఆర్ని తట్టుకుంటారా? అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవు. మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పేందుకు వాళ్ళెవరు? సీఎస్ కన్నా ఎమ్మెల్యే స్థాయి పెద్దదని కామెంట్. ఇక బీఆర్ఎస్ ఎల్పీ మీడియాల సమావేశంలో చిట్చాట్. అసెంబ్లీలో అందరికి డ్రగ్స్ టెస్ట్ చేయాలని చెప్పేసి తాము అడిగామని, కానీ ప్రభుత్వానికి ఆ దమ్ము లేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తులకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. స్వయంగా సీఎం బడిబేయాని కేసీఆర్ని తిడితే కూడా స్పీకర్ ఖండించలేదని, అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకు వస్తారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తమ దెబ్బకే తట్టుకోవడం లేదని, కేటీఆర్ను అలాగే కేసీఆర్ను కూడా తట్టుకుంటుందా అని అన్నారు. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో భాగంగా కేటీఆర్ చిట్చాట్ చేశారు. మూసి ప్రక్షాళన 600 కూడా పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారని, అలా చెప్పడానికి వాళ్ళెవరని ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ స్థాయి కన్నా ఎమ్మెల్యే పదవి పెద్దదని, అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని, మాట్లాడాలని, లేదంటే భవిష్యత్తులో చిక్కులు తప్పని హెచ్చరించారు. ఓవర్ యాక్షన్ చేసినటువంటి అధికారులు కొంత గొట్టం పనులు చేస్తున్నారని అన్నారు. కుక్కలు తోకలు ఆడించడం కాదు, తోకెక్కి కుక్కను ఆడించినట్టుగా అధికారులు వివరిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఇది నడుస్తుంది. సీఎస్ పదవీ కాలానికి సంబంధించి కూడా 3 నెలల పొడిగింపు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు పదవీ కాలాన్ని కూడా కేంద్రం మరోసారి పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో రామకృష్ణరావు జూన్ నెలాఖరు వరకు తెలంగాణ సీఎస్గా బాధ్యతలు నిర్వహించున్నారు. నేడు గద్దర్ అవార్డ్స్ ప్రధానం. కళాకారులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ TGFA 2026 ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం మాదాపూర్లో హైటెక్స్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుగానున్నారు. ఈవీ కారు పేలి 8 మంది మృతి. రైట్. ఇరాన్ మిసైల్ సైట్లోకి 2200 కిలోల బంకర్ బ్లాస్టర్ బాంబులు. హార్మోస్ ప్రాంతంలో అమెరికా భారీ అటాక్. తీవ్ర ప్రతీకార దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్ లెబనాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్. కుమార్తె ఇంట్లోనే లారిజానీ హతం ధృవీకరించినటువంటి ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి మృతి. ఇస్మాయిల్ ఖాదీబ్ను చంపేసినట్టుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటన ధృవీకరించని ఇరాన్. కొత్త డీజీపీ రేసులో 3 సివి ఆనంద్, ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు సిఫారు చేసినటువంటి యూపీఎస్సీ. సీనియర్ అయిన సివి ఆనంద్కు ఎక్కువ ఛాన్స్. ఏప్రిల్ 30న శివధర్ రెడ్డి పదవి విరమణ. చూడాలి మళ్ళీ ఎవరైతారు. 3000 కిలోల కల్తీ పన్నీర్ సీజ్. మరో 900 కిలోల కోవా, వైట్ క్రీమ్, నెయ్యి కూడా పట్టివేత. క్వాలిటీ పన్నీర్ అంటూ హైదరాబాద్లో హోటళ్ళు, రెస్టారెంట్లకు సరఫరా. 6 అరెస్ట్. టెస్ట్ల కోసం ల్యాబ్కు శాంపిల్స్. ఏమైపోయిందంటే కాలం ఎట్లయిపోయిందంటే ఏం తిన్నా బాధనే. పాలు తాగుదామన్నా బాధనే, నీళ్ళు తాగుదామన్నా బాధనే, కనీసం పోయి బుకెట్ ఛాయ్ తాగుదామన్నా బాధనే, పోయి హోటల్ ఏమైనా తిందామన్నా బాధనే, కారం పొట్లం పోతున్నామా బాధనే. ఇప్పుడు ఖైరతాబాద్లో మొన్న చూసినాం, అల్లం పేస్ట్ మొత్తం ఏం తక్కువ లేదన్నా కమ్సే కమ్ ఒక 50 నుండి 70 కిలోలు అయితే పక్కా ఉంటుంది. ఆ మొత్తం కృత్రిమంగా పుల్లిపోయి కుచ్చిపోయినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ బట్టి దానికి ఒక బ్రాండ్ పెట్టి మొత్తం సరఫరా చేసుడు. కారం, పసుపు, ఉప్పు, నెయ్యి, పన్నీరు, కోవా, క్రీము, ఇట్లా అయిపోయింది కల్తీ. పిల్లగాళ్ళకి ఏమైనా తినిపిస్తే కూడా భయం అయ్యే టైప్లో ఆలోచిస్తాను. మనం తింటున్నాం, ఓకే, మనం ఏదో ఒకటి చేసేది ఒకనా పోతే 2 సూదులు ఇప్పించి కూడా బయటకు వచ్చేస్తాం అనుకుంటాం, కానీ మనకు కూడా బాధనే. సో ఇంత కల్తీ జరుగుతున్నా ఎందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ సంబంధించిన అధికారులు కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? పక్కా చెప్తున్నా, ఒకవేళ కల్తీ జరిగిందే అనుకుందాం, కల్తీ విషయం పక్క పెడదాం. ముచ్చట ఏంటంటే వారంలో కనీసం ఒక ఏరియాని పెట్టుకున్నా కూడా హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, జగిత్యాల కానీ, ధర్మపురి కానీ, లేకపోతే మంచిర్యాల కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఏడనైనా కానీ, రామగుండం కానీ, హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, ఏదైనా కానీ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి, లేకపోతే మున్సిపల్ అధికారులు కానివ్వండి, బరాబర్ ఒక వారం రోజులు కనుక, వారం కూడా కాదు, ఒక వారం 10 రోజులు కనుక ఖచ్చితంగా రైడ్ చేస్తే కనుక కమ్సేకం ఒక రోజుకి ఒక 4-5 హోటల్ అయితే పక్కా దొరుకుతాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన కుళ్ళిపోయిన మాంసం కానీ, ఓవెన్లో గరం చేసిన అన్నం కానీ, కల్తీ నూనె, మరగబెట్టిన నూనె, 3 రోజులు ఉండి అదే నూనె వాడిన నూనె కానీ, బరాబర్ చెప్తున్నా హోటల్ మాత్రం బరాబర్ దొరుకుతాయి. హోటల్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఈ పాల కేంద్రాలు కానీ ఏడనైనా సరే కమ్సేకం దొరుకుతాయి. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఒక వారం రోజులు వేస్తారు, కథం పక్క పడేస్తారు. ఆడికి ఇంత అంత కొంచెం ఫైన్ వేస్తారు,
వారు ఇంత కట్టేసుకో సప్పం దక్కుకు, ఇంకోసారి ఇస్తే మర్యాద దక్క అంటారు, కథ సప్పం దక్కుంటారు, అంత దాని గురించి ఇంకేముండదు. భార్య మామకు నిప్పంటించిన అల్లుడు, అరే వా. సజీవ దహనమైన తండ్రి కూతురు, ఆడపిల్ల పుట్టింది, అదనపు కట్నం ఇవ్వాలని కూడా ఘాతుకం. హనుమకొండ జిల్లాలోని కడిపికొండ రాజు గృహసల్పలో దారుణం. ఏం హాలత్ అయిపోయింది, ఏం సైకోగల దాపరమైపోతుంది తెలుసా, మొత్తం సైకోగల దాపరమవుతారు మొత్తం. తెలంగాణలో కాదు, మొత్తం ఏడునగా అంతే ఉంటారు. ఆ యూట్యూబర్ వైష్ణవి అయితే మొత్తం కట్నం కోసం పాన తీసి చంపేవాడేసాడు, మొత్తం షాక్ పడి కొట్టేసేసాడు. పాప మా పిల్ల వాళ్ళ తల్లి అయితే ఇట్లా కొట్టుకుంటూ ఏడుస్తుంది, నన్ను నాకు బిడ్డను ప్రేమ చేస్తుందని చెప్పేసి నేను లగ్గం చేసినా కానీ ఇట్లా చంపుతాడు అనుకోలే అని చెప్పేసి. ఏమైంది, ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఆ మామకు భార్యకు ఆయన తగ్గి పెట్టేసిండు. ఏమవుతుంది అయ్యా, నీకు నచ్చకపోతే సప్పుందాక విడాకులు తీసుకుంటే అయిపోతుంది కదా. ఆస్తి కోసం అక్కని చంపిన తమ్ముడు, 2 రోజుల పాటు వాష్రూమ్లోనే డెడ్ బాడీ, ఆపై 2 ముక్కలుగా చేసి చెరువులో పడేశాడు. ఏమీ తేలినట్టు పిఎస్లో మిస్సింగ్ కంప్లైంట్. రంగారెడ్డి జిల్లా అబ్దుర్మేట్లో దారుణం, నిందితుడితో పాటు సహకరించిన 2 అరెస్ట్. వార్తలు జౌమంటేనే భయం అవుతుంది మొత్తం, నిజంగా చెప్తున్నా. ఆస్తి కోసం అక్కని చంపి 2 రోజుల పాటు వాష్రూమ్లో ఉంచిండట, మళ్ళీ 2 ముక్కలు చేసిండట, 2 ముక్కలు చేసి చెరువులో పడేసిండట. క్రిమినల్ ఎట్లయిపోతుందంటే, సరే ఇట్లా సమాజంలో ఇట్లా పెరుగుతున్నట్టుగా వాడు తిరిగే ఏరియా కానీ, లేకపోతే తిరిగే మనుషులతో కానీ, వాడు ఆలోచిస్తున్నటువంటి ఏమంటారు విధానం కానీ, వాడు చూస్తున్నటువంటి సినిమాలు కానీ, లేకపోతే వాడు యొక్క మైండ్ సెట్ కానీ ఇట్లా ఇంత దారుణంగా తయారవుతారు. సమాజం ఇలా తయారు చేస్తలేదు, ఈ నా కొడుకు ఇట్లా దాపరమయ్యారు మందిగాండాన. మెట్రో సిటీల్లో బతుకులు భారం, పెరుగుతున్న ధరలతో సామాన్యుడు విలువల. మెట్రో సిటీలో ఒక్కో వ్యక్తికి సుమారు నెలకు 27,300 రూపాయలు ఖర్చు, నలుగురున్న ఫ్యామిలీకి ఏకంగా 98,000 బడ్జెట్. ముంబైలో అద్దెలు ఇతర నగరాల కంటే 2 దేశంలో మిగతా సిటీస్తో పోలిస్తే హైదరాబాద్ కాస్త బెటర్. దేశంలో నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్తో భాగంగా నాంబియోర్ ఇప్పుడు వాస్తవం నిజంగా. ఉగాది సందర్భంగా కోయిల రూపంలోనే ఇట్లా పెట్టి ట్రంప్ పెట్టి వార్ అంటున్నాడు. చలో ముచ్చట ఏంటంటే, మీ కుట్రలు ఇక చెల్లవు, సీఎం పదవి దక్కలేదన్న దుఃఖం తప్ప సర్కారుకు సహకరించాలన్న సోయి లేదు మీకు ఇంత కూడా, ఎట్లా ఏం కథ అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న గట్టిగా అరుచుకున్నాడు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. త్యాగాలతో వచ్చిన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నీతులు చెప్తారా, మీలాగా అబద్ధాలతో కాలం గడపడం మాకు శాత కాదు. సవాల్ చేసిన 2029లో కూడా మిమ్మల్ని దొక్కుకుంటూ మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్రమణలు కూల్చివేయమన్నారు, ప్రతిపక్షంలోకి వచ్చినాక మూసి చెరువుల ప్రక్షాళనలు ఆపుతున్నారు. పాలమూరు బిడ్డగా చెప్తున్నా, సంక్షేమం లక్ష్యం, అభివృద్ధి మార్గం. 10 ఏళ్లలో మీరు చేయని అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపిస్తా. హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్ తరాలకు క్షమించవు. టీడీఆర్ హీల్డ్ పాలసీ, పారిశ్రామిక భూముల పంపిణీపై విచారణకు సిద్ధమని ప్రకటన. అవసరమైతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేసి అక్రమార్కులను బొక్కలు వేస్తామన్న హెచ్చరిక. కేసీఆర్ ₹1 తీసుకుంటూ సభకు రారా అధ్యక్ష? ప్రధాన ప్రతిపక్ష నేతగా డిసెంబర్ 2023 నుండి కూడా ఇప్పటిదాకా ₹1,56,674 తీసాబత్యాలు తీసుకున్న కేసీఆర్ సభకు ఎందుకు వస్తలే? ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? సుప్రీంకోర్టు నిర్వచనం ప్రకారం ప్రజాప్రతినిధులు కూడా పబ్లిక్ సర్వెంట్లే. మరి విధులకు రాని వారిపై చర్యల గురించి సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వారసత్వంగా అధికారం వస్తుంది కానీ ఆశపడి భంగపడ్డారు కాబట్టి ఆ బాధతో ఏం మాట్లాడుతున్నా తెలియని స్థితిలో ప్రతిపక్ష నేతలు ఉన్నారు. ఇప్పటికైనా అహంకారాన్ని వీడి రాచరికపు ఆలోచనల నుండి బయటకు వచ్చి సభకు హాజరు కావాలని మాజీ సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ. మొత్తం మీద అసెంబ్లీ దేని మీద నడుస్తుందిరా బాపా అంటే, అధికార పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ, ఒకళ్ళు దుమ్మెత్తుకు పోసుకుడు. 10 నెలలు మీరేం చేశారు, 5 నెలలు మేమేం చేసి చూపిస్తాం, 5 నెలలు మేమేం చూపిస్తాం. ఇంకో ముచ్చట ఏంటంటే, మూసీ నది ప్రక్షాళన. అది ఎప్పుడైతుందో ఏమో, దానికి సంబంధించిన టెండర్లు కానివ్వండి, లేకపోతే దాని రోడ్ మ్యాపింగ్ ఏంది, దాని మ్యాపింగ్ ఏంది, అసలు ఎంత డిపిఆర్ చేసారు, ఏం నడుస్తుంది, ఏం కథ అనేది క్లారిటీ ఇచ్చి మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫిర్బీ మస్తు మందికి డౌట్ ఉన్నది, ఇట్లా చేస్తారు ఏం కథ, అసలు పక్కన ఉన్నటువంటి భూముల సంగతి ఏంటి, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇండ్ల సంగతి ఏంది, బఫర్ జోన్ ఎంత పెంచుతారు, ఏం కథ, మళ్ళీ ఇది చాలు చేయాలంటే ఏ కాలంకి అవుతుంది, ఇదే హైలైట్గా నడుస్తున్నది మొత్తం. సో బడ్జెట్ అయితే పెడితే కనుక బడ్జెట్ మీద మళ్ళీ పంచాయతీ వేరే ఉంటుంది. ప్రజెంట్ అయితే బిజినెస్ అవర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయం కానీ డ్రగ్స్కు సంబంధించినటువంటి విషయం నడుస్తున్నది. సో తెలంగాణలో ఏం నడుస్తుందా అంటే, డ్రగ్స్కి సంబంధించి కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి వర్గం, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ. కానీ బీజేపీ పార్టీ సైలెంట్ ఉంటుంది. నాకు అది అర్థమవుతుంది. బీజేపీ పార్టీ బాగా సైలెంట్ ఉంటుంది.
ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా వీళ్ళతో పాటు గొడవపడి దీనికి సంబంధించి కూడా మేము కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తున్నాం, టెస్ట్ చేయరు అని చెప్పేసి మాట్లాడము, లేకపోతే మూసీ నదికి సంబంధించి కూడా వాళ్ళు ఆ నియోజకవర్గాల ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి కానివ్వండి బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా పోయి మాట్లాడినటువంటి అంశం. దీన్ని కొంచెం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మాట్లాడితే బాగుండని నా ఇంటెన్షన్. చూద్దాం మరి ఈ అసెంబ్లీ సమావేశాలు మరి ఎలా సాగుతాయి, ఏంటి ఏం కథ అనేది. రైట్, ఇది వాటి పేపర్ అనాలిసిస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి ప్రైమ్ 9.